గుడికెళ్ళినప్పుడు పంతులు చెప్పిండు మా పాపకి కోపం ఎక్కువ పాపతో జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక దగ్గర వండబెడితే కాళ్ళతో దొబ్బుకుంటా ఇంకేడుకో పోయి. వీళ్ళిద్దరు పిల్లలు గారబ్బా పిడుగు. మా చిన్నోడు స్కెచ్ ను వాడు గీక్కున్నదే గాక మా పెద్దోనికి కూడా గీకి. మా పిల్లల్ని ఇట్లా చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మ పట్టించుకుంటుందో లేదో అనుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం మాట మీద పడితే ప్రపంచాన్నే మార్చి. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, అల్లరి చేస్తేనే పిల్లలు అంటారు. ఇక ఏం చేస్తా వాళ్ళిద్దరికి రుద్ది స్నానం చేపించి ఇక తినరా అని అన్నం. ఇంతసేపు బూచోళ్ళ లెక్కున్నారు, ఇప్పుడు బుద్ధిమంతులు లెక్కున్నారు. ఇంకో గంట ఆగి చూడండి ఎట్లుంటారు. మళ్ళీ ఎప్పట్లాగే ఉంటారు. పిల్లలు పడుకున్నప్పుడు ఒక డైలాగ్ అనిపిస్తది, మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. ఏడుస్తారు, నవ్వుతారు, కోపంగా చూస్తారు. వామ్మో ఎన్ని షేడ్స్ ఉంటాయో. నవ్వమ్మా అనుకుంటా ఒక అర్ధ గంట ఫోన్ పట్టుకున్న దానికి గాయంతన్న మూతి తిప్పి. ఇదేందో అందరికి తెలిసే ఉంటది, తంగేడు పూత. కాలిన చోట ఇది పెట్టినం అనుకోండి దెబ్బకి తక్కువ అవుతుంది. మా చిన్నోడికి ఎన్నిసార్లు చెప్పినా పొయ్యి చుట్టే తిరుగుతాడు. ఒక దగ్గర చిన్నగా కాల్చుకున్నాడు, అక్కడ ఈగలు ఆలటం వాడు గోకటం ఇంకా ఎక్కువైటట్టుందని మా అమ్మ అయితే తంగేడు పూత తెచ్చి మార్చింది. దాన్ని బాగా మార్చి పొడిలాగా అయితే చేయాలి. మా నాన్నగాడేమో గాని మా చిన్నోడు మాత్రం పూటకొక్క దెబ్బ తగిలించుకుంటాడు. చాలా మొండి కాదు జగముండి. ఇక బాగా పొడిలాగా చేసినాం కదా, దాంట్లో అయితే కొబ్బరి నూనె కలిపి ఏడగాలిందో ఆడబెట్టి ఈగలు కూడా ఆలవు. పెట్టిన జరసేపు మాత్రం షిమషిమ అంటది, కానీ కాలిన చోట మాత్రం తొందర తక్కువ అవుతుంది. మీలో ఎంత మందికి తెలుసు? ఇక్కడ కూడా వాడిని పొగిడి పెడుతూ చిన్నోడు మంచోడు, అందుకే ఆ చిరునవ్వు. మా కొత్త సంవత్సరం ఎలా గడిచింది అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూడొచ్చుగా. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నాను, చూసేయండి.